ఆఫ్టర్నూన్ సూపర్ మార్కెట్‌కెళ్ళాను. అయితే నాకు గ్రీన్ చిల్లీ పికిల్ కనిపించింది. కొత్తగా ఉంది ఎప్పుడు చూడలేదని చెప్పి తెచ్చుకున్నా. పచ్చళ్ళు చూస్తే అమ్మ, అబ్బని చూసినంత ఆనందం వస్తది. ఇంకా ఈరోజు మా లంచ్‌లోకి మినపప్పు పచ్చడి చేశాను. ఇది మా దగ్గర ఫేమస్ అనమాట. ఇంకా చుక్క కూర, ఆలు చేశాను. ఆకుకూరలు వేస్తే పప్పులో ఏస్తే తింటారు. వట్టివి చేస్తే తినరు. ఇంకా ఆలు ఏసి చేశాను. మిక్స్ అయిపోతదని. ఇంక నేను తెచ్చిన పచ్చడి కూడా ఏసుకొని కొంచెం నెయ్యేసుకొని తినేసాను లంచ్ అయితే. నాకైతే ఈ పచ్చిమిర్చి పచ్చడి చింత తొక్కు తిన్న ఫీలింగ్ వచ్చింది. పచ్చిమిర్చిలాగా అసలు అనిపియలేదు. పుల్లగా ఉన్నింది. ఇంగ తినేసాక స్వీట్ ఉన్నింది ఇంట్లో. ఏం తిందామా అని చెప్పి చూసేసరికి ఇంగ బాదుషా ఉన్నింది. మిగతావన్నీ మా ఇంట్లో వాళ్ళు తింటారు. అదొక్కటే బ్యాలెన్స్ ఉండిపోతదనమాట. ఇంకా అదే నా పొట్టలో ఏసుకుందామని తీసుకున్నాను. దీనికన్నా రెండింతలు మా ఊరు దగ్గరైతే రూ. 5కే వస్తది. ఇది 20 30 మరి పుల్లారెడ్డిలో. ఇంగ 2 నిమిషాలు తిరగకాలకే ఇంగ ఫ్రిడ్జ్‌లో ఏముందని చెప్పి చూశాను. ఐస్ క్రీమ్ ఉన్నింది. అది కూడా తీసుకొని తినేసాను. అన్నం పోదు గానీ, ఇలాంటి చెత్త అయితే ఎంతైనా పోతది కడుపులోకి. వయసు పెరుగుతుంది గానీ, పిల్ల చేష్టలు మాత్రం తగ్గట్లేదు మనకు. ఏం చేద్దాం? ఇంక ఇవన్నీ తిన్నాక ఆత్మారాముడు శాంతించాడు. ఒక నిద్ర అయితే యేసుకున్నా. ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని లేసాను. ఇంకా మా పిల్లల్ని తీసుకురావాలి స్కూల్ నుంచి. 3:30కి రమ్మన్నారు ఈరోజు. యాక్చువల్‌గా 3:00కే స్కూల్ అయిపోతది. హాఫ్ అన్ అవర్ ఆడుకుంటాం అనేసరికి ఇంకా 3:30కి అయితే తీసుకొచ్చేసాను. ఇంక మా మామయ్యకి అయితే షుగర్ టెస్ట్ చేస్తున్నాను. తిన్న తర్వాత పోస్ట్ లంచ్ శాంపుల్ తీసుకుంటాం కదా! నేను ఈసారి ఇంట్లోనే చేస్తున్నాను. మార్నింగ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తీసుకున్నాను శాంపుల్. ఇంక అది అయిపోయిన తర్వాత పిల్లలకి స్నాక్స్ ఏదన్నా తయారు చేయాలి అని చెప్పి ఇంక వాళ్ళు ఫ్రూట్స్ అడిగారు. సపోటాలు ఉంటే సపోటాలు కట్ చేసి ఇచ్చాను. తిన్నారు. దాంతోపాటు చాక్లెట్ ఇది 3 రోజుల నుంచి అడుగుతా ఉన్నారు. కానీ నేనే పెట్టలేదు దగ్గొస్తుంది అని చెప్పి ఇంకా అది కూడా కొంచెం కొంచెం ఇచ్చాను. మరీ కంట్రోల్ చేసేయకూడదబ్బా పిల్లల్ని. కొంచెం తక్కువ చేయొచ్చు. కొంచెం పెట్టొచ్చు ఏం కాదు ఒక్కొక్కసారి అనిపిస్తది. రోజు ఒక్కొక్క పెన్సిల్ పోగొట్టుకొస్తుంది మా పిల్ల అయితే. ఆ పిల్లకి వార్నింగ్ ఇస్తున్నా. ఎప్పుడు అడిగినా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని మాత్రం చెప్తది. అదొకటి నేర్చుకుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.